Abhiruchi on Wheels. ఓకే మరి పోటాపోటీ వంటల్ని ప్రతి శని ఆదివారాల్లో మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు కదండి. మరి ఈ రోజు మనం ఆ పోటాపోటీ వంటల్ని చూడబోతున్నాం రాజమండ్రిలో. మరి రాజమండ్రిలో మన పార్టిసిపెంట్స్ చేసే మంచి మంచి వంటల్ని చూస్తూనే ఉన్నాం కదా. ఈ రోజు కూడా అలాగే ఎంతో ఉత్సాహంగా చాలా మంది పార్టిసిపెంట్స్ అండ్ ఆడియన్స్ రెడీగా వచ్చేసారు. ముందు హాయ్ చెప్దామా? ఓకే హాయ్. మరి ఇక్కడ మన పార్టిసిపెంట్స్ చేసే వెరైటీస్ టేస్ట్ చూడడానికి జడ్జెస్ కూడా రెడీ కదా. హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. ఓకే మరి ఈ రోజు రాజమండ్రి స్పెషల్స్ అన్ని మనకు టేస్ట్ చూపించడానికి పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఎస్ మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. మరి ఎలాంటి వెరైటీ రెసిపీస్ చూస్తామో తెలుసుకోవాలంటే స్టార్ట్ చేయాలి కదా మన ప్రోగ్రామ్. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి, దాంతో రెండు రకాల రుచికరమైన వంటలు. మరి పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే మరి ఆడియన్స్ స్పెషల్ లో ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా? వావ్ మనలాగే అక్కడ కూడా అందరూ ఇది సరిగ్గా చూపించేద్దాం. మొత్తం బంగాళదుంపలు చాలా చాలా ఈజీ. యాక్చువల్ గా అసలు బంగాళదుంపతో ఎన్ని వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా, కానీ అదే ఇక్కడ మైనస్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ మనం ఎప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ గా ఆలు ఇచ్చినా కూడా పార్టిసిపెంట్స్ ఏదో ఒకటి కొంచెం వెరైటీగా చూపిస్తూనే ఉన్నారు. కానీ రాజమండ్రి మరి ఆడియన్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తారేమో. ఎవరు చేస్తారండి? రండి. హాయ్, నీ పేరు? సువర్ణ. ఓకే నీ పేరు? తిరుమలాదేవి. తిరుమలాదేవి. వెరీ గుడ్. మీ ఇద్దరేంటి ఫ్రెండ్సా? కజిన్సా? ఏంటి బంగాళదుంపతో ఈజీగా చేసేయచ్చు అని చేతులు ఎత్తేసారా? అదే కదా, అంటే ఎలా వంట వచ్చినా రాకపోయినా కూడా ఏదో ఒకటి చేయొచ్చు, చేసేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. సో రెడీయా మరి ఇద్దరు? ఏమన్నా కొంచెం వెరైటీగా ట్రై చేయండి. ఓకేనా? ఏం చేస్తారు? ఎవరు చేస్తారు ఫస్ట్? ఆలు మష్రూమ్ కర్రీ. నువ్వు చేస్తావా? నువ్వు ఫస్ట్ వంట చేస్తావా? ఇంత సిగ్గుపడుతున్నావు, వంట చేస్తావా? ఇక్కడ జనాలందరినీ చూస్తే అలా అనిపిస్తుందా? ఏం పర్లేదు, అందరూ మంచివాళ్ళు, నువ్వు చక్కగా చేసేయచ్చు. ఓకేనా? ఆలు మష్రూమ్ కర్రీ అంట. ఓకే, ఆలు మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. ఆలు మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు 1/2 కిలో, మష్రూమ్స్ 100 గ్రాములు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, గసగసాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 5. ఆలు మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే స్టార్ట్ చేద్దామా దేవి? సిగ్గుపడుతూ నెమ్మదిగా రోట్లో మాట్లాడుకుంటూ వేసుకో. జీడిపప్పు కరివేపాకు వేయించుకున్నా. జీడిపప్పు కరివేపాకు 2 వేయించుతావా? ఎందుకు వంగానో తెలుసా? నాకు వినిపించలేదు నువ్వేం చెప్పావు. నువ్వు చెప్పాక నాకు వినిపించింది. అవునా? ఓకే ఫస్ట్ వేయించుకో. 2 ఒకసారేనా? ఇలా బోర్లింగ్ చేసి అదే కదా. ఓకేనా? తీసుకోవచ్చా? ఆ బౌల్లోకి తీసు. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని, ఇంకొంచెం ఆయిలా? ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నా. ఓకే ఆనియన్స్ వేసి వేపుకోవాలి. ఓకే తర్వాత మిర్చి కూడా వేసుకోవాలి.
కొంచెం ఇది బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలా? సరే వెయిట్ చేస్తుంటాము. ఇలా మీతో మాట్లాడుతుంటాం. ఓకేనా? నువ్వేం చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. ఆహా, కాలేజీలో నేను బాగా ర్యాగింగ్ చేశారా? ఏం చేశారు? బౌ టేబుల్ చెప్పమన్నారు. బౌ టేబుల్ ఒకసారి చెప్పా. అంటే మొత్తం చెప్పొద్దులే, కొంచెం కొద్దిగా చెప్పు. బౌ వన్స్ బౌ, బౌ టూ సార్ బౌ బౌ, బౌ త్రీ సార్ బౌ బౌ బౌ. చాలే, ఇది చెప్పమన్నారా? అంతేనా? ఇంకేం చేయలేదా? ఇంకా లవ్ టేబుల్ కూడా చెప్పమన్నారు. లవ్ టేబులా? ఇలాంటిది కూడా ఉందా? అంతే సేమ్. ఇప్పుడు ఇది కూడా కనిపెట్టారు అయితే. పాటలు డాన్స్లు ఇలాంటివి ఏమనలేదా? పాట పాడించారు. డాన్స్ చేయలేదా? డాన్స్ ఏం చేయమలేదు. ఇప్పుడు మా కోసం డాన్స్ చేయాలి. మేము ఇప్పుడు సీనియర్స్ అన్నమాట. ఓకేనా? ఓకే. అబ్బా ఎంత మంచిదో కదా. కానీ ఏం చెప్పినా కూడా అన్నిటికీ బుర్రూపేస్తుంది. డాన్స్ చేస్తావా? ఓ వెరీ గుడ్. సో అయితే కూర కొంచెం అయిన తర్వాత అప్పుడు మొదలదు గానీ. ఓకేనా? అయిపోయాయి కదా. ఇది కలర్ వచ్చినాక పొటాటోస్ వేద్దాం. ఇదేంటి ఆల్రెడీ వేయించావా? ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పొటాటోస్ కొంచెం ఆయిల్ లో వేయించేయాలా? ఓకే, వేసేనా మొత్తం? సరే, తర్వాత ఏం వేద్దాం? తర్వాత మష్రూమ్ క్యాప్సికమ్ వేద్దాం. ఓకే, క్యాప్సికమ్ కూడా మగ్గించావా? క్యాప్సికమ్ కూడా వేయించి పెట్టాం ఊరికి ఆయిల్ లో అలాగా. క్యాప్సికమ్ త్వరగానే మగ్గిపోతుంది. యాక్చువల్లీ డైరెక్ట్ గా వేసేయచ్చు. చిన్న ముక్కలు వేసి అంటే పచ్చి వాసన రాకుండా. నెక్స్ట్ మష్రూమ్ వేస్తాం. ఇది కూడా వేసారు. ఇది కూడా అలాగే చేసావా? ఇది ఒక 2 minutes బాయిల్. సో ఇది మగ్గేలాగా చిట్కా తెప్పించేస్తావా? బెటర్. ఓకే అండి, అది మగ్గుతూ ఉంటుంది. ఇలాగా మనం ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఒక మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసానండి. పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు చెప్పడానికి. చూద్దామా? హాయ్ అండి. హాయ్. మీ పేరు? రమాదేవి. రమాదేవి గారు బాగున్నారా? బాగున్నా. ఏం చిట్కా చెప్తున్నారు? తలలో చుండ్రు పోవటానికి గ్రీన్ యాపిల్ పేస్ట్ లా చేసి అప్లై చేస్తే చుండ్రు తగ్గుతుంది. అవునా? కానీ చూస్తూ చూస్తూ గ్రీన్ యాపిల్ ని తలకు పెట్టుకోవాలా? ఓకే, బాగుంది కదండి చిట్కా. గ్రీన్ యాపిల్ ని పేస్ట్ లా చేసి తలకు పెట్టుకుంటే చుండ్రు తగ్గుతుందంట. మరి ట్రై చేసి చూడండి. బాగుందండి. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి మంచి చిట్కా చూసారు కదా. దేవి ఎంతవరకు వచ్చింది వంట? ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయిందా? తర్వాత ఏం వేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ఇది గరం మసాలా, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఉట్టి అల్లం వెల్లుల్లినా? అల్లం వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు. జీలకర్ర గసగసాలు ఏదో ఒకసారి చూపి. ఇవన్నీ కలిపేసి పేస్ట్ చేసావా? మసాలా పేస్ట్. దీన్ని వేసేస్తాం. అంత కొంచెమే చాలా? చాలా. ఓకే, మామూలు గ్రేవీ కర్రీ అంటే మామూలు కప్పులు వేసేస్తూ ఉంటారు కదా, అందుకని అడిగా. అంటే జస్ట్ ఫ్లేవర్ వస్తే చాలంటావా? ఓకే. కారం, సాల్ట్ వేద్దాం. చాలా? అంత కొంచెం వేస్తాను. అంటే నేను అడుగుతున్నాను, నువ్వు వేసేస్తూ ఉండకూడదు. మామూలుగా అడుగుతున్నాను. నువ్వు కొంచెం తక్కువ తింటావా ఎక్కువ తింటావా? తక్కువ తింటావా? తక్కువ వేస్తుంది. కానీ ఇప్పుడు కాంపిటీషన్ కదా, కొద్దిగా తక్కువైనా కొద్దిగా ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. కాబట్టి మన జడ్జెస్ కి నచ్చేలాగా కరెక్ట్ గా సరిపోద్దా? కరెక్ట్ గా సరిపోద్దా? ఆహా, ఓకే. ఫుల్ కాన్ఫిడెంట్. అదే కదా. ఇంకా ఉప్పు కూడానా? కొంచెం సాల్ట్ వేద్దాం. దేవి మగ్గాల కొంచెం. మగ్గేలోగా మరి డాన్స్ చేసేస్తావా? కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలా? సో నేను చూసుకుంటూ ఉంటాను లే కర్రీ, నువ్వు ఈలోగా డాన్స్ చేసే. ఓకేనా? ఓకే, మ్యూజిక్ స్టార్ట్. కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. నా పేరు పెడతా మధుబాల. నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాల.
బాగా చేసావు దేవి, ర్యాగింగ్ లో నువ్వు పాస్ అయ్యావు. ఓకే చూడు, నీ కర్రీని బాగా అలాగే ఉంచానా? అలాగే బాగా చూసుకున్నానా? ఓకే, తర్వాత ఏం వేద్దాం? గరం మసాలా. ఓకే, ఆల్మోస్ట్ ఆయిల్ బాగా రిలీజ్ అయింది. అవును, అంటే అన్ని మగ్గించినాయి కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది. ఇప్పుడైతే నిజంగా చాలా బాగా వస్తుంది. బాగా స్మెల్ వస్తుంది. బాగుంటుందా? బాగుంటుందక్క, బాగుంటుంది. వెరీ గుడ్. తీద్దామా? ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదక్క, జీడిపప్పు, కరివేపాకు ఇది వేసేస్తాను. ఓకే ఓకేనా? పెట్టేసి. ఆలు మష్రూమ్ కర్రీ రెడీ. వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా ఆలు మష్రూమ్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంప ముక్కలు, క్యాప్సికం ముక్కలు నూనెలో వేయించుకోవాలి. అల్లం, వెల్లుల్లి, గసగసాలు, జీలకర్ర, ధనియాలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో వేయించిన బంగాళదుంప ముక్కలు, వేయించిన క్యాప్సికం ముక్కలు, మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పు, కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు మష్రూమ్ కర్రీ రెడీ. ఓకే, మరి మంజుష రెడీగా ఉందండి చిట్కా చెప్పించడానికి. అదేంటో చూద్దామా? మనందరి కోసం ఒక మంచి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా వచ్చేసారండి. చిట్కా తెలుసుకుందామా? హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? సజ్జికళ అండి. సత్యకళ గారు, ఏం చిట్కా చెప్తున్నారు మరి? షుగర్ కంట్రోల్ గా ఉండాలంటే రోజు ఉదయమే ఎర్లీ మార్నింగ్ వాటర్ లో మెంతిపొడి కలుపుకుని తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అవునా? సో షుగర్ తగ్గడానికి ఒక మంచి చిట్కా చెప్పారండి. ప్రతిరోజు పరగడుపునే గ్లాస్ నీళ్లలో మెంతిపిండి కలిపి తాగితే షుగర్ తగ్గుతుందంట, లేదా కంట్రోల్లో కూడా ఉంటుంది అనుకుంటా. మరి ట్రై చేసి చూడండి. ఓకే, సత్యకళ గారు మంచి చిట్కా చెప్పారండి. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, సువర్ణ రెడీయా? నువ్వు నువ్వేం చేస్తావు? బంగాళదుంప, ఆలు శనగపప్పు కూర. ఆలు శనగపప్పు కూర. ఓకే ఓకే, మరి ఆలు శనగపప్పు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు శనగపప్పు కూరకి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు పావు కిలో, శనగపప్పు అరకప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 1 రెమ్మ, వెల్లుల్లి రెబ్బలు 3, జీలకర్ర 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సువర్ణ స్టార్ట్ చేద్దామా? ఏం పేస్ట్ ఇది? శనగపప్పు పేస్ట్. శనగపప్పులో ఏమేమి వేస్ట్ చేసావు? ఆనియన్స్, ఎండుమిర్చి, శనగపప్పు. సో శనగపప్పు నానబెట్టేసి సాల్ట్ కొంచెం వేసి జస్ట్ ఫస్ట్ ఆయిల్ లో ఇవి సెపరేట్ గా వేయించుకోవాలండి. 1 by 1 ఉల్లిపాయలు విడివిడిగా వేయించేయటమేనా? ఇవి కూడా అంతే, సెపరేట్ గా అన్ని వేయించిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి సరిపోయినంత ఇలా పేస్ట్ లా చేసుకోవాలి. ఓకే, సో ఈ పేస్ట్ రెడీ మనకి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా డైరెక్ట్ కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చా? ఆయిల్ ఫస్ట్ ఆయిల్ వేసేస్తున్నావా? నెక్స్ట్ ఆనియన్స్. చాలా ఇదే పచ్చిమిర్చి చాలా ఎక్కువ వేసుకోకూడదు, ఆల్రెడీ ఇందులో ఎండుమిర్చి వేసాం కదా కాబట్టి సరిపోతుందా? ఓకే. అవును, ఇక్కడ ఈ జీలకర్ర ఎల్లుల్లి పెట్టావు, అది ఎప్పుడు వేస్తావు? అవి ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు వేస్తావా? ఓకే, టేస్ట్ స్మెల్. ఓకే, జీలకర్ర టేస్ట్, వెల్లుల్లి స్మెల్. వెల్లుల్లి టేస్ట్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. ఓహోహో, ఓకే. నెక్స్ట్ కరివేపాకు. ఓకే, నెక్స్ట్ పొటాటో వేసుకోవాలి. కొంచెం ఒక 2 minutes వేగాలి. సాధారణంగా అన్నిటికీ కూడా మనం బంగాళదుంపలు ఇలా ఉడికించే వేసేసుకుంటూ ఉంటాం. అండ్ ఇంకా ఇలాంటి పెద్ద ముక్కలు వాడుకోవాలి అంటే ముందే ఉడికించుకుంటే బెటర్. ఓకేనా? వేయొచ్చా? ఈ బంగాళదుంపలు ఉడికినవైనా కూడా కొద్దిగా వేగాలి కదా వాటన్నిటితో పాటు. వేగాల వేయించైతే. ఓకే అండి, అక్కడ బంగాళదుంపలు వేగుతూ ఉంటాయి ఉల్లిపాయలతో పాటు. ఇలాగా మనం ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం.
మంచి మంచి చిట్కాలు తెలుసుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఇంకో చిట్కా తెలుసుకుందాం. పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు? భాగ్యలక్ష్మి అండి. భాగ్యలక్ష్మి గారు బాగున్నారా? బాగున్నానండి. ఏం చిట్కా చెప్తున్నారు? బీపీ కంట్రోల్ గా ఉండడానికండి. ఓకే చెప్పండి. పడగడుపునే ఉదయాన్నే 10 ఆకులు కరివేపాకు ఆకులు తింటే బీపీ కంట్రోల్ గా ఉంటుందండి. అవునా? అవునండి. ఓకే బాగుంది భాగ్యలక్ష్మి గారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే మరి ఒక మంచి చిట్కా చూసాం కదా, వేగిందా సువర్ణ? సరిపోతుందా? నెక్స్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ సాల్ట్, పసుపు, అన్ని వేస్తావా? వేసేసి వచ్చేసి పసుపా? చిటికెడు పసుపు, నువ్వేమేమి వేస్తున్నావు చెప్తూ వేసావు అనుకో. చిటికెడు పసుపు. సాల్ట్ ఎక్కువ వేయకూడదు, ఆల్రెడీ ఈ పేస్ట్ లో సాల్ట్ ఉంది కాబట్టి కొంచెం. ఓకే ఈ ముక్కలకి సరిపడా ఈ ముక్కకి సరిపడదు. స్వర్ణ అంత నూనె పడుతుందా? పేస్ట్ మరి వంపేసావు. ఈ పేస్ట్ వేసేటప్పుడు కొంచెం ఫీల్ చేస్తుంది కదా, అంటే ఎలా అయినా కొంచెం మగ్గేటప్పుడు రిలీజ్ చేస్తుంది, కానీ వేగడానికి కొంచెం అవసరమేమో మరి. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఆ పేస్ట్ కొంచెం కారం కూడా. ఓకే సరిపోతుందా ఇలా వేగితే? ఇప్పుడేంటి నెక్స్ట్ పేస్ట్ వేసేసుకుంటావా? వేసేసుకుంటా. కానీ శనగపప్పు కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. అవును. నీళ్లు పోసుకోవాలా కొద్దిగా? కొంచెం ఒక 2 minutes అయింది. మూత పెడదామా? నువ్వు ఏమైనా చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ఓకే చూద్దామా సువర్ణ? అయిపోయినట్టేనా? మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇద్దరు వెరైటీస్ కొంచెం డిఫరెంట్. ఇదైతే ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది. అవును. కొత్తిమీర. ఓకే మరి ఆలు శనగపప్పు కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు శనగపప్పు కూర తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంప ఉడికించి ఉంచాలి. శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ నూనెలో విడివిడిగా వేయించి ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న శనగపప్పు పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు శనగపప్పు కూర రెడీ. ఓకే మరి ఆలుతో ఈ రోజు ఇద్దరు కూడా 2 రకాల వెరైటీస్ చేశారు కదా, మరి చూద్దాం ఎవరు విన్ అవుతారో. దేవిదా. ఓకే వెయిట్ చేయి. స్వర్ణ నువ్వు. ఆలు శనగపప్పు కూర. ఓకే స్వర్ణ వెయిట్ చేయి నువ్వు కూడా. ఓకే మరి 2 వెరైటీస్ టేస్ట్ చూడటం అయిపోయిందండి. మరి చూద్దాం ఆడియన్స్ స్పెషల్ రౌండ్ ఎవరు విన్ అవుతారో. ఓకే అండి మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దామా. బంగాళదుంపలు అన్నవి జనరల్గా అందరూ కూడా మంచిది కాదు, ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం అంటారు. డెఫినెట్గా అది డీప్ ఫ్రై చేసి లేకపోతే ఆయిల్ ఎక్కువ చేసి వండుకుంటే మాత్రం అది సమస్య. సో మనం ఇలా కూరల్లాగా వండుకుంటే డెఫినెట్గా దాన్ని తీసుకోవచ్చు. బాయిల్ చేసి ఉడికించుకొని తీసుకుంటే కర్రీలా చేసుకుంటే. రెసిపీ మీకు 2 కూడా బాగున్నాయి కదా రాజు గారు? 2 ఇద్దరు కూడా బాగా ట్రై చేశారు. ఒకరు అంటే శనగపప్పుతో, ఇంకొకరు మష్రూమ్ కాంబినేషన్ లో చేశారు. అవును. సో రెండిట్లో కూడా శనగపప్పు కాంబినేషన్ లో చేసింది కొంచెం టేస్ట్ బాగుంది. అంటే శనగపప్పు కూడా కొంచెం అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. సో బంగాళదుంప కూడా ఆబ్వియస్ గా మనం ఎన్ని రకాల వెజిటేబుల్ తో యాడ్ చేసుకున్నా కాంబినేషన్ లో చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే శనగపప్పు ఇలా వాడుకోవచ్చని కూడా నాకు అర్థమైంది కొంచెం కదా, చూపించారు అందరికి. అంటే మళ్ళీ నేను ఒక పాయింట్ చెప్తూ ఉంటాను కదా, బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని, ప్రోటీన్ ఉండాలి ప్రతి డిష్ లో అని. సో ఆ విధంగా చూసుకుంటే శనగపప్పు మూలంగా మనకి ఇందులో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఓకే చాలా బాగుంది. స్వర్ణ గారు. స్వర్ణ. ఓకే కంగ్రాచులేషన్ రా స్వర్ణ. సో నీ డిష్ విన్ అయింది. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. సో నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. ఆడియన్స్ స్పెషల్ లో బంగాళదుంపతో చూసారు కదా 2 వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా.
చూస్తున్నారు కదండి, పార్టిసిపెంట్స్ ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి మనందరికీ ఉపయోగపడే చిట్కాలు చెప్తూ వస్తున్నారు. మరి ఇంకో పార్టిసిపెంట్ కూడా రెడీ, చూద్దామా? హాయ్ అండి. మీ పేరు? సత్యవతి అండి. సత్యవతి గారు, ఏం చిట్కా చెప్తారు మా కోసం? బూడిద గుమ్మడికాయ వాటర్ లో అండి వెండి వస్తువులు వేస్తే తలతల మెరుస్తాయండి. అబ్బా, ఎంత సింపుల్ గా చెప్పేశారు. ఓకే అండి, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మన షెఫ్ రాజు గారు ఇచ్చే ఒక రెసిపీతో 2 వెరైటీ వంటలు. మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ పోటీ పడి వంటలు చేసే ఆ నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈరోజు రాజు గారు ఏం రెసిపీ ఇస్తారో చూద్దాం. ఓకే, ఏం రెసిపీ ఇస్తున్నారు రాజు గారు? చనా వెజ్ మసాలా. చనా వెజ్ మసాలా సింపుల్ గా చెప్పేశారు. ఓకే, అంటే కాంబినేషన్ కూడా కొంచెం అంటే రెగ్యులర్ వాళ్ళు కాంబినేషన్. తీసుకునే వెజిటేబుల్స్ మీద చనా కాంబినేషన్ ఎలా చేస్తారో అండ్ మసాలా మీద కూడా ఆధారపడి. ఓకే, సర్వ్ చేస్తారండి. హాయ్, మీ పేరు? గాయత్రి. గాయత్రి. మీ పేరండి? శారద. శారద గాయత్రి. సో విన్నారు కదా, రాజు గారు చెప్పింది చెన్నా వెజ్ మసాలా చేయాలి. అవునా? సో ఇద్దరు కూడా బాగా చేయండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా శారద గారు? ఓకే అండి. 2 స్పూన్ ఆయిల్. కరివేపాకు వేసుకోవాలండి ఫస్ట్. ఓకే, తర్వాత నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేయాలండి 2. పచ్చిమిర్చి. ఓకే, ఇదిగోండి. స్టార్ట్ చేయమా? ఉల్లిపాయలు వేస్తారా వాళ్ళని మొదలెట్టమంటారా? ఉల్లిపాయలు వేసి వేసేస్తారా? వేసేసి వేస్తారా మమ్మల్ని మొదలెట్టమంటారా? వేసేస్తాను ఒక నిమిషం. వేసేసేయండి. ఓకేనా? సరే, ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం అయితే. ఫస్ట్ ఆయిల్. ఓకే, తర్వాత కరివేపాకు. కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఓకే, ఇప్పుడు ఆనియన్. ఉల్లిపాయ ముక్క. ఓకే, బాగా సన్నగా తరిగారుగా గ్రేవీ కోసమా? అదేదో మనం మిరపకాయ బజ్జీ కదా, వాటిల్లో పెట్టుకుంటాం కదా కూరుకుంటాం ఆ అలా. type లో. ఓకే శారద గారు, మీది వేగిపోయింది చక్కగా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టా? ఓకే, ఒక్క నిమిషం. సన్నగా తరిగారు కాబట్టి త్వరగా ఉల్లిపాయలు బాగా వేగాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇంకా చెనా అండి. చెన్న ఒక్క నిమిషం. ఉడకపెట్టిన ఉడకపెట్టిన కాబూలి శనగలా? అవునండి. ఓకే, నెక్స్ట్ పొటాటోస్. ఇది కూడా హాఫ్ బాయిల్ అండి. ఓకే, కొద్దిగా హాఫ్ బాయిల్ చేశారు. boil. బంగాళదుంప ముక్కలు. ఓకే, ములక్కాడ. ఇవి కూడా ఇది కూడా ఉడకబెట్టారు. అన్ని హాఫ్ బాయిల్. ఈ ఉడకబెట్టిన వాటిలో ఏమైనా ఉప్పు అలాంటివి ఏమైనా వేసారా? మామూలు లైట్గా కొద్దిగా వేసారా? ఓకే, నెక్స్ట్ కాలీఫ్లవర్ అండి. కాలీఫ్లవర్, కొత్తిమీర కూడానా? అయ్యో అయ్యో, ఎక్కడ నుంచి వచ్చింది అది? ఓకే, ఓకే, ఓకేనా? ఒక్క నిమిషం వేసేస్తున్నారా? వేసేయండి. క్యారెట్. అన్ని వేసేయండి. క్యారెట్ ముక్కలు. క్యారెట్ అండి. అవి కూడా ఉడికించేస్తారు. అన్నీ ఉడికింది. ఓకే, కొబ్బరి వేయాలి. కొబ్బరి. అవును, వెజ్ అన్నారు కదా, మీరు ఒక్క వెజిటేబుల్ కూడా తీసుకోలేదేంటి? అంటే జ్యూస్ లో చేస్తాను. జ్యూసెస్ లా చేస్తాను. గ్రేవీ వస్తుందని. అవును. సో పచ్చి కొబ్బరి తురుము, కొంచెం చూసుకోండి. కొబ్బరి తురుము తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయ పేస్ట్. బాగుంది కదా variety. తర్వాత ఏది? టమాటా జ్యూస్. టమాటా ప్యూరియా? ఓకే, టొమాటో ముక్కలు వేస్తారంట. ఉడకబట్టిన శనగలు. ఓకే, కాబూలి శనగలు. సో కాబూలి శనగలు వేసారా? అవును. ఓకే, ఇంకా ఇక్కడ వేయచ్చా? పసుపు అండి. సాల్ట్ అండి. కారం. కారం. ఓకేనా? ఇంకా వేస్తున్నారా? ధనియా పౌడర్. ఫాస్ట్ గా వేయండి. ధనియాల పొడి కొద్దిగా, జీరా పౌడర్ జీలకర్ర పొడి కొంచెం, మసాలా అండి. గరం మసాలా. గరం మసాలా. వేయండి. ఓకేనా? ఓకే అండి. అప్పుడు ఏం వేస్తారు? బంగాళదుంప. బంగాళదుంప పేస్ట్. ఈ ఐడియా ఎవరిచ్చారండి మీకు? నేనే. మీ ఓన్ క్రియేటివిటీయా? ఓకే, ఎప్పుడు వెజ్ అనగానే మనకి అన్ని వెజిటేబుల్ ముక్కలే కనబడతాయి. ఇలాగే అన్ని ముక్కలు ముక్కలు సో వేసి ఇక్కడేమో అలాగే చేస్తారు కదా. అందుకని మీరు వెరైటీగా ఇలా చేస్తాం. సరే చూద్దాం మరి మీ ప్రయోగం మన జడ్జెస్ కి నచ్చుతుందో లేదో. నిండు చంద్రుడు. ఓకే, తర్వాత పన్నీర్ వేయించిన పన్నీరా? వేయించిన పన్నీర్. గాయత్రి గారు, మనం గ్రేవీ వేసి
ఏం గ్రేవీ అది? ఏం జీడిపప్పు పేస్ట్ అంతేనా? ఓన్లీ జీడిపప్పు, గసగసాలు. జీడిపప్పు గసగసాలు, ఇంకేమన్నా ఉందా? అంతే. అంతేనా? ఓకే. మూత పెట్టాలా? నీళ్ళు అక్కర్లేదా? వాటర్ ఇప్పుడు గరం మసాలా పౌడర్ అయిపోయింది అక్కడ. మూత పెట్టేనా? ఓకే. ఓకే, మీరేం వేస్తారు? గరం మసాలా వేసుకోండి. కొద్దిగా ఇది ముద్ద కూర లాగా కనిపిస్తుంది ఇప్పుడు పేస్ట్లు వేయడం వల్ల. నెక్స్ట్ పసుపు వేయాలండి. ఓకే, మసాలా, పసుపు. నెక్స్ట్ కారం వేయాలి. ఓకే, కావాలా స్పూన్? సాల్ట్ వేయాలి. వేసుకోండి. సో ఇందులో కూడా ఉప్పు వేయలేదు కదా ఉల్లిపాయ పేస్ట్ లో కానీ దేంట్లో కూడా? ఉల్లిపాయ పేస్ట్ లో కొంచెం వేసారు. కొంచెం వేసారు. శనగలు ఉడకపెట్టినప్పుడు కొంచెం వేసాను. సో కాబట్టి ఇప్పుడు మిగతా వాటికి సరిపడా. ఓకే, వాటర్ కావాలా? కొంచెం వాటర్ వేయండి. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం జీడిపప్పు కూడా వేయాలి. జీడిపప్పు వాటర్ ఒకేసారా? ఫ్రై చేసినవే కదండి, అందువల్ల పర్లేదా? మూత పెట్టేద్దామా? సో ఇద్దరిది కూడా మగ్గాలన్నమాట. కాకపోతే ఇక్కడేమో ఓన్లీ పేస్ట్లు కాబట్టి ఫాస్ట్ గానే అయిపోద్ది, అండ్ అక్కడ కూడా వెజిటేబుల్స్ కాబట్టి అన్ని బాయిల్డ్ కాబట్టి అది కూడా తొందరగానే అయిపోతుంది. చూద్దాం ఒకసారి. చాలేమో కదా? ఇంకా చాలా కలర్ఫుల్ గా ఉంది కర్రీ. కొత్తిమీర వేస్తారా ఫైనల్ గా? వేసేయండి. ఆఫ్ చేసేనా? లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, ఇక్కడ జీడిపప్పు వేస్తున్నారు గాయత్రి గారు. వేయించిన జీడిపప్పు వేసేయండి. ఇంకా దగ్గరగా వచ్చింది. ఇంకొద్దిగా నీళ్లున్నా పర్వాలేదేమో కదా, మామూలుగా ఇంకొంచెం గ్రేవీ రావచ్చు. అవును. కట్టేనా? నేను కూడా స్టవ్ పట్టుకోండి, కలిపేయండి ఒకసారి. ఇద్దరు ప్లేట్లు మాత్రం బాగా చేశారు, నింపేశారు. నేను తీనా? బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. నువ్వు అన్నట్టు ములక్కాళ్ళు బాగా అనిపిస్తున్నాయి కదా కర్రీలో. ఓకేనా శారద గారు? పైనుంచి కాజు పెట్టారండి. పెడతారా? పెట్టి. సో బాగుంది, మొత్తానికి ప్లేట్ డెకరేషన్ బాగా చేశారు, కలర్ఫుల్ గా ఇద్దరు కూడా. కర్రీ కూడా బాగా చేశారు. ఓకే ఓకే, జడ్జెస్ దగ్గర తీసుకువెళ్ళిపో. ఈలోగా మనం ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. గిఫ్ట్ నేను రెడీగా వచ్చేసానండి. ఇంకో మంచి చిట్కా తెలుసుకోవడానికి చూద్దాం ఏం చెప్తారో. హాయ్ అండి. హాయ్. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు సాల్ట్ కారం కలవదండి. అవును, ఎంత బీట్ చేసినా ఒకే చోట ఉండిపోతుంటాయి కొంచెం కదా. పాలు వేస్తే అది బాగా కలుపుతుంది. అప్పుడు ఆమ్లెట్ కూడా చాలా టేస్ట్ గా, బుషీగా, స్మూత్ గా ఉంటుంది. ఓ పఫీగా కూడా వస్తుందా? చాలా పఫీగా. పాలు వేసుకుంటే టేస్టీగా ఉంటుందని కూడా విన్నాను నేను. ఓకే అండి, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ చెన్నా వెజ్ మసాలా. మరి ఇద్దరు కూడా 2 రకాలుగా ట్రై చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. శారద గారు రండి. ఓకే అండి, శారద గారు వెయిట్ చేయండి. గాయత్రి గారు మీరు రండి. ఓకే, మరి టేస్ట్ చూసేసారు కదా. మరి ఇవాళ కిచెన్ క్వీన్ ఎవరో చూద్దాం. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఇవాళ రెసిపీ 2 రకాలుగా ట్రై చేశారని చెప్పాం కదా. చూద్దాం మరి ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. అసలు చెన్నా వెజ్ మసాలా అన్నది ఒక మంచి కాంబినేషన్. ఎందుకంటే జనరల్ గా వెజిటబుల్స్ విడిగా, తర్వాత చెన్నా మసాలా సెపరేట్ గా చేసుకుంటే మనకు ప్రోటీన్ అనేది మన డైట్ లో కొంచెం తక్కువ అవుతుంది అనమాట. లేకపోతే ఇప్పుడు వర్కింగ్ విమెన్ కూడా కష్టం అవుతుంది. అంటే ఈ 2 రకాల డిషెస్ చేసుకోవడం కూడా ప్రాబ్లమాటికే కదా. సో ఇలా చేసుకునే ఫెసిలిటీ ఏంటంటే మనకు ఒక్క డిష్ లోనే కావాల్సిన పోషక విలువలు అన్ని కూడా వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు చక్కగా సమయం కూడా కలిసి వస్తుంది అనమాట. అవునండి. సో ఆ రకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 మార్క్స్ మీకు రెసిపీకి. 2 డిషెస్ కూడా చాలా బాగున్నాయండి. సో ఇద్దరు కూడా చాలా బాగానే చేశారు. సో చిన్న ప్రాబ్లం ఏంటంటే
ఒక దాంట్లో అన్ని టేస్ట్లు తర్వాత ఫ్లేవర్స్ మీరు యాడ్ చేసినవి కూడా అన్ని బాగా సెట్ అయ్యాయి. ఒక దాంట్లో కొంచెం చాలా ఇంపార్టెంట్ కదా అలా అలా బ్లెండ్ అవ్వడం. మనం తీసుకునే వెజిటేబుల్ ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి చెనా ఉంది. సో దానికి ఏది కరెక్ట్గా సెట్ అవుతుంది అలా చూసి కొంచెం ప్లాన్ చేసుకొని చేసుకుంటే ఆబ్వియస్గా మంచి టేస్ట్గా వస్తుంది. సో అలా చూసుకుంటే ఈరోజు శారద గారు చేసిన చెన్నా వెజ్ మసాలా చాలా బాగుందండి. ఓ చాలా బాగుంది. ఓకే, సో విన్నర్ శారద శారద గారు. గారా? ఓకే, కంగ్రాచులేషన్స్. రండి శారద గారు, కంగ్రాట్స్ అండి. మీరే ఇవాళ కిచెన్ క్వీన్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఇవాళ కిచెన్ క్వీన్ శారద గారు తయారు చేసిన చెన్నా వెజ్ మసాలా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా వెజ్ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి తురుము, వేయించిన ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్, ఉడికించిన కాబూలీ శనగలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప పేస్ట్, వేయించిన పన్నీర్ ముక్కలు, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, వేయించిన జీడిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా వెజ్ మసాలా రెడీ. మరి షెఫ్ రాజు గారు సీజన్ కి తగ్గట్టుగా వెరైటీ వంటని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు ఏం చేస్తారో చూద్దామా? ఎస్, రాజు గారు ఏం రెసిపీ చేస్తున్నారు? కొంచెం యమ్మీగా చేస్తున్నాను. యమ్మీగా ఏం చేస్తున్నారు? బెల్లం జిలేబీ. బెల్లం జిలేబీ. Yeah. నాకైతే చాలా ఇష్టం, చేయడమే ఆలస్యం. మీకు కూడా ఇష్టం కదా? అయితే కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. బెల్లం జిలేబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, yellow ఫుడ్ కలర్ చిటికెడు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. బెల్లం జిలేబీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో జిలేబీ అంటే ప్రాసెస్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ కొంచెం కష్టం చేసుకోవటం కదా, అంటే కొంచెం టైం తీసుకుంటుంది. అవును, ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి మనం. అండ్ చుట్టుకోవడం కూడా అందరికీ అంత బాగా రాదు. కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి అది కూడా. అదే, ఒక బౌల్లో మైదా, ఓకే, అలాగే పెరుగు, పుల్లటి పెరుగు కావాలండి. ఓకే. రాజుగారు జనరల్ గా జిలేబీకి పిండి కలిపిన తర్వాత కొంతసేపు ఊరాలారు కదా, నేను చెప్తాను. అంటే ఇన్స్టెంట్ గా ఎలా చేసేసుకోవచ్చు అనేది ఒక యాంగ్జైటీ స్టార్ట్ అయిపోయింది. ఇన్స్టెంట్ గా ఏం కాదు, నేను చెప్తాను. ఓకే ఓకే, కొద్దిగా వంట సోడా, తినే సోడా, అలాగే అవసరం అనుకుంటే ఫుడ్ కలర్ కలిపేసుకోవాలి. వాటర్ కావాలి రాజు గారు? అవునండి. పోయినా పోయింది. సో జారుడుగా రావాలి. ఓకే, అవును. మామూలుగా మనం దోశ పిండి అది చేసుకుంటాం కదా, సో అలా రావాలి. రాజు గారు ఇక్కడ డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టారు కదా, ఆన్ చేయనా స్టవ్? ఆన్ చేయండి. ఫర్మెంట్ అవ్వాలి కదా ఇది కూడా? ఎస్ అండి, ఫర్మెంట్ అవుతేనే మనకు ఆ లోపల గుల్లతనం వస్తుంది, సరిపోతుంది. చాలా లేదంటే కొంచెం గట్టిగా మామూలుగా కూడా బెల్లం జిలేబీ కొంచెం పాకం కూడా పెట్టేస్తాం. ఓకే, మామూలు జిలేబీ కంటే కొంచెం క్రిస్పీగానే ఉంటుంది, అందుకని ఇంకొంచెం చూసుకోవాలి. అవును. సో దీంట్లో బెల్లం ప్లస్ తీగ పాకంలో రావాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువే పడుతుంది కదా. అవునండి. బాగా చక్కగా సన్నగా తురిమేసుకుంటే ఫాస్ట్ గా మనకి పాకం వస్తుంది. గ్రేట్ చేసేసి సో ఇది మనం ముందుగా ఏంటంటే ఉండ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఓకే. అసలు మామూలుగా అయితే మనము పిండి కలుపుకున్నాక అంటే ఎన్ని గంటలు మనకి నానితే బాగుంటుంది రాజు గారు? మాక్సిమం గా మినిమం గా ఒక రోజు మొత్తం ఉండాలి. మినిమం ఒక రోజు ఉండాలి, బాగా పులియాలి. సో అప్పుడైతేనే మనకు బాగా వస్తుంది. ఆ కొంచెం మనం తిన్నప్పుడు ఒక రకమైన టేస్ట్ వస్తుంది, పులుపు అనేది. సో అలా ఎక్కువగా పులిస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఓకే ఓకే. మరి ఇప్పుడు ఎలా మనం ఇప్పుడు వేసుకుంటున్నాం కదా, చెప్తానన్నారు మీరు, మళ్ళీ అదే చెప్తారా? సో నేనేం చెప్పేదంటే ముందుగానే చేసి పెట్టేసాను.
ఓహోహో అద్దా. ఓకే ఓకే. టేస్టీగా చేయడం కోసం ముందే చేసి పెట్టేసారు. రాజు గారు ఆల్రెడీ ఇక్కడ ప్రిపేర్ చేశారు. జస్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తున్నారండి. కానీ మీరు కనుక ఈ జిలేబీ చేసుకునేటట్టయితే ఆ పిండి మనం ఏదైతే ఇప్పుడు కలుపుకుంటున్నామో అది మొత్తం ఒక రోజంతా నానితే మనకి ఆ జిలేబీ యాక్చువల్ టేస్ట్ అనేది వస్తుందంట. సో మనం రేపు తినాలనుకుంటే ఈ రోజు నానబెట్టుకుంటే రేపు చక్కగా టేస్టీ బెల్లం జిలేబీ తినేయొచ్చు. ఇంకా అది పాకం రావాలి. అవునండి. కాబట్టి దీనికి మనం ఇన్స్టెంట్ గా చేసుకునే చాయిస్ లేదనమాట. అస్సలు లేదు. ఓకే, ఇది అటువైపు మార్చేసుకుందాం. ఓకే ఓకే. సో దీంట్లో పాకంలో కొంచెం యాలకుల పొడి. సో ఇది ఆల్రెడీ ఒక రోజు నానిన పిండి అన్నమాట. కొంచెం మనకు ఆ పుల్లటి స్మెల్ కూడా వస్తుంది పిండిలోంచి. సో ఇలా జారుడుగా రావాలి. ఓకే ఓకే. సో అది పులిస్తే ఆ టెక్స్చర్ అనేది మనకు అలా మారిపోతుంది. అవునండి. ఓకే ఓకే. సో దీనికి ఇలాంటి గుడ్డ ఉంటే అంటే జిలేబీ వేసుకునే గుడ్డ షాపులలో కానీ మనకి రెగ్యులర్గా ఇదే వేస్తారు. 2 లేదా 3 వరుసలు గట్టిగా ఉండే క్లాత్ తీసుకుని చుట్టూతో కొంచెం గ్యాప్ ఇస్తూ కుట్టేసుకొని ఈ మధ్యలో కూడా చిన్న చిల్లు ఉంటుందండి. చిల్లుకు కూడా సైడ్ లోంచి మామూలుగా బటన్స్ పెట్టుకునేప్పుడు కాజాలు కుట్టారు. సో అలా కుట్టేసుకోవాలి. అంటే మళ్ళీ అది పెద్దగా కాకుండా. ఇప్పుడు ఇక్కడ ఒక 2 క్లాత్స్ పెట్టి మధ్యలో మాత్రం ఈ ప్యాచ్ ఇలా పెట్టుకోవాలా? ఇక్కడ కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి ఇంకొక ప్యాచ్ అడిషనల్ అండ్ హోల్ చీలిపోకుండా చుట్టూ అంతా కుట్టేసుకోవాలి. సో ప్లేట్ కూడా ఇస్తారా? సో దీంట్లో కాకపోతే క్లాత్ మందంగా ఉండాలన్నమాట. అవునండి. ఈ అంచులన్నీ ఒక దగ్గర తెచ్చేసుకొని కొంచెం గట్టిగా చూసుకోవాలి. ఒకసారి ఇలా నొక్కి చూసుకోవాలి దాంట్లోంచి బాగా వస్తుందా లేదా. వస్తుంది. అంటే మధ్యలో సన్నగా ఒక చోట లావుగా పడకూడదు కాబట్టి ఒక ఫ్లో చూసుకోవాలి. సో దీన్ని మనం చిన్నగా చుట్టుకోవాలి. పాకము సార్, పాకం టెస్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సరిపోతుంది. ఆపేనా? ఆపేసేయండి. సో ఇలా ఉండొస్తే మనకి తీగ పాకం వచ్చేసినట్టే. సో కొంచెం ఇలా ఉండ ఫామ్ అవుతున్నట్టు ఉంటే మనం దించేసుకోవచ్చు కదా పాకం. రాజు గారు మనం ఫుడ్ కలర్ వేసుకున్నాం కదా, అంటే బాగా వేగిందని ఎలా తెలుస్తుంది మనకి? కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే ఓకే. అండ్ ఎలాగో మనకు బెల్లంలో వేయగానే ఆ కలర్ అనేది ఆ బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది కదా. సో కాబట్టి అంటే ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ కోసం అంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు కానీ లేకపోతే అక్కర్లేదు, నేచురల్ కలర్ వచ్చేస్తుంది. అందులో బెల్లం అంటే ఇంకా అవును. దీంట్లో వేసేస్తారా? దాంట్లో పాకం డైరెక్ట్ దాంట్లో వేసేసి. అంటే ప్రాసెస్ అంతా సింపులే కానీ ముందు ప్లాన్ చేసుకోవాలి. జస్ట్ 1 డే బిఫోర్ గా. సో దీన్ని మనకు కావాల్స్తే ప్లేన్ గా తీసుకోవచ్చు, లేదంటే రబ్డీతో పాటు కూడా సర్వ్ చేసుకోవచ్చు. మనకి జిలేబీ రబ్డీ మంచి కాంబినేషన్ కాబట్టి ఒకవేళ పాకం లేట్ అవుతుంది అనుకుంటే రబ్డీ ఫాస్ట్ గానే అయిపోతుంది కాబట్టి చేసేసుకోవచ్చు. సో అయినా అప్పుడైనా మన రబ్డీలో పాకంలో వేయాలి. విత్ పాకం రబ్డీయా? అది కొంచెం ఎక్కువ ప్రాసెస్ అన్నమాట. సో మామూలుగా అయినా చేస్తే మనకు రబ్డీ కాంబినేషన్ ఇచ్చేది కూడా పాకంలో వేసి. అవునవును, నానిన తర్వాతే ఇస్తారు కదా, మర్చిపోతారు. ఓకే రెడీ కదా? వావ్, చూసారండి వేడివేడిగా బెల్లం జిలేబీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు బెల్లం జిలేబీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెల్లం జిలేబీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా, పెరుగు, వంట సోడా, ఎల్లో ఫుడ్ కలర్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా జిలేబీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కాగే నూనెలో వేసి జిలేబీలా చుట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని ముందుగా సిద్ధం చేసుకున్న పాకంలో వేసి నాననివ్వాలి. అంతే, బెల్లం జిలేబీ రెడీ. ఓకే అండి, మరి బెల్లం జిలేబీ తయారీ విధానం చూసారు కదా, చూద్దాం. వావ్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ మనం చక్కగా ఇలా బెల్లం ఉపయోగించుకోవచ్చు అని.
దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది, ఎందుకంటే అంతే రుచికరంగా ఉంది కదా. అవును. అండ్ మీరు ఆ పులయాలి ఖచ్చితంగా అన్నారు కదా, ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తోంది. కరెక్ట్ గా ఫర్మెంట్ అయింది చాలా. మనము ఒక 1 day బిఫోర్ కనుక చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ ఆ టేస్ట్ వస్తుంది అనమాట. అంటే ఫర్మెంట్ అవుతుంది కదా. అవును. ఫర్మెంటెడ్ ఫుడ్ లో మనకు పోషకాలు కూడా బాగుంటాయి రాజు గారు. సో మంచి స్వీట్ ఇది యాక్చువల్లీ. అంటే మంచిదంటే హెల్త్ ఓ మంచిదని కాదు కానీ మంచి ఆప్షన్. బాగుంది రాజు గారు. ఫ్రై కూడా ఉంది కాబట్టి, బట్ అట్ ద సేమ్ టైం బెల్లం ఉంది కాబట్టి కూడా చేసుకోవచ్చు. వన్స్ ఇన్ అ వైల్ యూ కెన్ టేక్. సో చాలా టేస్టీగా ఉందండి బెల్లం జిలేబీ. కాకపోతే ఒక రోజు ముందు ఖచ్చితంగా పిండి నానబెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇంకో మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసాను. పార్టిసిపెంట్ కూడా రెడీ, చూద్దామా? హాయ్ అండి, మీ పేరు? లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి గారు, ఏం చిట్కా చెప్తారు? కొబ్బరి పాలు రాసుకుంటే తల చాలా మృదువుగా ఉంటదండి. వెంట్రుకలు. ఓకే ఓకే. సో తలకి కొబ్బరి పాలు పట్టిస్తే జుట్టు స్మూత్ గా ఉంటుంది అనమాట. చాలా సింపుల్ చిట్కా, తప్పకుండా ట్రై చేయండి. ఓకే లక్ష్మీదేవి గారు, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. మరి 5 పార్టిసిపెంట్స్ 5 వెరైటీ వంటలతో రెడీగా ఉన్నారండి. మరి వాటిల్లో ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే ఈ రోజు కూడా 5 రకాల వెరైటీస్ తో మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి చూద్దాం ఈ రోజు ఈ 5 ఎవరు విన్ అవుతారో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరండి? పద్మ గారు, ఏం చేశారు వంట? కొబ్బరి రైస్. ఓకే ఓకే పద్మ గారు వెయిట్ చేయండి. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరండి? శాంత్ అండి. శాంత గారు, ఏం చేశారు వంట? పావ్ బాజీ. ఓ ఓకే, శాంత గారు వెయిట్ చేయండి మీరు కూడా అక్కడ. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి, నా పేరు కళ్యాణి అండి. కళ్యాణి గారు, ఏం చేశారు వంట? కాజు పన్నీర్ బటర్ మసాలా. కాజు పన్నీర్ బటర్ మసాలా. ఓకే వెయిట్ చేయండి కళ్యాణి గారు. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. హాయ్, రమాదేవి నా పేరు. రామాదేవి గారు, ఏంటి అదేంటి అలా కళ్ళతో చూపిస్తే నేను ఎలా అర్థం చేసుకోను? మామిడల్లం ఆవకాయ అండి. మామిడల్లం ఆవకాయ. ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపేట్ చేసిన వెరైటీ ఏంటో చూద్దాం. మీ పేరండి? సురేఖ. సురేఖ గారు, ఏం చేశారు? పెసరపప్పు చెకోడీలు. పెసరపప్పుతో చెకోడీలా? ఓకే అండి సురేఖ గారు, వెయిట్ చేయండి మీరు కూడా అక్కడ. ఓకే అండి, మరి అన్ని వెరైటీస్ కూడా టేస్ట్ చూసేసారు మన జడ్జెస్. మరి చూద్దాం ఈ రోజు ఈ 5 వంటల్లో ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. ఓకే అండి, మరి జడ్జెస్ రెడీగా ఉన్నారు ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే అనౌన్స్ చేయడానికి. చూద్దాం మరి ఎవరు విన్ అయ్యారో. చాలా బాగున్నాయండి, అన్ని కూడా చక్కగా ఉన్నాయి, రుచికరంగా చేశారు. అండ్ ఒక డిష్ ప్రత్యేకంగా ఇంకా బాగుందన్నమాట. చాలా సింపుల్ అది యాక్చువల్లీ ఆ డిష్, బట్ అది కుదరడం కష్టం అనమాట. అండ్ కొబ్బరి కూడా చాలా మంచిది, ఆ ఫ్లేవర్ తీసుకురావడం కొంచెం కష్టం కదా. Yes. ఇంకోటి ఏంటంటే కొబ్బరి అందరూ అనుకుంటూ ఉంటారు, అది కరెక్ట్ కూడా, కొలెస్ట్రాల్ బీపీ లెవెల్స్ పెంచుతుంది, మంచిది కాదని. బట్ కొబ్బరిలో చాలా మంచి గుణాలు కూడా ఉంటాయి. సో అది మనం డయట్లో వాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్లస్ రుచి చాలా బాగుందని కొబ్బరి రైస్, కొబ్బరి అన్నం అండి. కొబ్బరి అన్నంకి ఈరోజు పద్మ గారు ఈరోజు విన్నరా? ఓకే, కంగ్రాచులేషన్స్. రండి పద్మ గారు, కంగ్రాట్స్ అండి, మీరే ఇవాళ విన్నర్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా 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 సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే కొబ్బరి అన్నం. కొబ్బరి అన్నం తయారీ విధానం ఒకసారి చూద్దాం. కొబ్బరి అన్నం తయారు చేసే విధానం:
ఒక పాన్ లో డాల్డా వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసి వేగాక కొబ్బరి పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో ఉప్పు, నానబెట్టిన బియ్యం వేసి ఉడకనివ్వాలి. అంతే, కొబ్బరి అన్నం రెడీ. ఓకే, మరి పోటాపోటీగా జరిగిన ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని మీరు అందరూ చూసి ఎంజాయ్ చేశారు కదా. మరి మీరు ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. మరి ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ పై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి రాజమండ్రిలో ఇవాళ జరిగిన అభిరుచి ఆన్ వీల్స్ ని మీరందరూ ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని వంటకాలతో, మీ అందరికీ ఉపయోగపడే చిట్కాలతో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు బాయ్.